పదవంతులు స్వేచ్ఛార్పణలు కానీ కానుకలు కానీ ఎవరు వేయకూడదంటే దేవుని కొరకు బ్రతకుండా లోకం కోసం బ్రతుకుతూ లోకంలో ఏదో పాపంలో జీవిస్తూ లోకంతో చచ్చిపోతున్న వాళ్ళు దేవుని మందిరం ఒకవేళ వచ్చినా వాడు ఒక రూపాయి కూడా వేయకూడదు. వాడికి దేవుడు ఆ డబ్బు దేవునికి వద్దు. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? భక్సింగయ్య గారు చెప్పాడు. భక్సింగ్ గారు చెప్పాడు. నేను చెప్పలే ఈ మాట నా నోట్లో వచ్చిందని మీరు అనుకున్నారా? భక్సింగయ్య గారు ఏం చెప్పాడు తెలుసా? అందరు లేకమన్నోడు కాన్క్లేసినప్పుడు మీలో ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం పొందారో మీళ్ళే మీ స్వేచ్ఛార్పణలో పదవంతుల్లో మీ దేవునికి అర్పించండి. మిగతా ఒక్క రూపాయి దేవునికి వద్దు, మీ డబ్బు దేవుడికి అవసరం లేదని చెప్పి. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఉన్నారో దేవుని కోసం బ్రతుకుతున్నారో వాళ్ళే మీ స్వేచ్ఛార్పణలో పదవంతులు ఇవ్వాలా? ఇవ్వద్దని చెప్పాడా? ఇవ్వద్దని నేను చెప్తాను. ఇవ్వాలి. ఎవరో దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు. నువ్వు దేవుడి కోసం బతకకుండా మారు మనసు ఒకవేళ లేకపోయినా, రక్షణ లేకపోయినా, బాప్తిజం లేకపోయినా చర్చకొచ్చే నీ డబ్బు ఎందుకు? ఒక ఆయన ఒకప్పుడు ఎవరికో దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే దెయ్యం వదిలించడానికి ఒక ఆయన వచ్చాడంట, పాస్టర్ గారు. మేము వెళ్ళాం, ప్రార్థన చేస్తాం, చాలా బాగుందన్నట్టు. తర్వాత మరి ఏమైందో తెలియదు. మమ్మల్ని పిలిచి అంటే బాగుంది, దెయ్యాలు వదిలిపోయినాయి. మళ్ళీ ఏదో మా చేతబడి దెయ్యం కౌంట్లు అయినా దెయ్యం పట్టేసుకుందాం. మళ్ళీ పట్టేసుకుని ఆయన పీకన కింద రాత్రులు వచ్చి చేతబడి చేశాడంటే ఎవరు ఆయన. ఏమైందో ఏదో కారణం చెప్పాడు. తర్వాత నేను అది బయట పెట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు మా దగ్గరికి అంటే నా దగ్గర కాదు, నేను ఉండే వాళ్ళ దగ్గరికి మనం అలా అనుకుంటాం. కానీ ఆ దెయ్యం పట్టిన ఈ దెయ్యం పట్టుకుందా ఒక ఆయనకి అంటే చేతబడి చేశారు. ఒక ఆన్లైన్కి చేతబడి చేశారు. ఆ దెయ్యాలు వదలగొట్టడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఒక పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. దెయ్యం కూడా పోయింది. పోయిన తర్వాత ఈయన చెప్పిన మాట ఏంటి తెలుసు నాకు? బాబు మరి చాలా మంది ఏమంటారు కానీ చర్చకొచ్చారా అంటారు, కానీ ఈయన వచ్చారు, ప్రార్థన చేసి దెయ్యిపోయింది, నాకు ఈయనేం చర్చకి రా గట్ట అని చెప్పలేదు. అంటే మీకు బాగుంది కాబట్టి ఒక రోజు వచ్చి మంచిగా మీకు కానుక వేసుకోండి, మంచి కానుక ఇచ్చుకోండి దేవునికి అన్నాడని. ఏమన్నాడు? ఏంట్రా ఇలా దెయ్యం పోయింది ఆయనకి. కానీ ఆయన అన్న మాట తప్పు. ఒక రోజు చర్చకొచ్చేయండి, మీరు వచ్చేయండి, మారిపోండి నేను చెప్పను, కానీ ఓ రోజు మనం చర్చకొచ్చి మంచిగా కానుక ఇచ్చుకోండి, ఎందుకంటే వీళ్ళు కాంట్లో ఎలాగో మారాడు అన్నాడు. బ్రదర్ భక్సింగయ్య గారు అయితే ఏం చెప్పాడు? నీ డబ్బు దేవునికి వద్దు, నీ డబ్బు దేవునికి వద్దు, నువ్వు మారకుండా, నువ్వు మారుమనసు పొందకుండా, నువ్వు ఇంకా పాపంలో బతుకుతూ, నువ్వు ఎందుక దేని పడితే దాన్ని మొక్కుతూ నిజమైన దేవుడు ఒక్కడే అనే విషయం మర్చిపోయి నిన్ను పుట్టించిన దేవుడు అని లేకుండా నువ్వు నమ్మి నువ్వేదో చేసేసుకొని అది వచ్చితే పెగివేసి